మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు సమాధానము ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనములను ధ్యానం చేసుకుందాం. మనుష్యులు పలికిన పలుకు వ్యర్థమైన ప్రతి మాట వలన విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. దేవుడు మన మాటలను ఆలకించు దేవుడు, విను దేవుడు. ప్రాముఖ్యంగా ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారి యొక్క సంభాషణ ఆయన చెవులు యొగ్గి ప్రతినిత్యమైన ఆలకిస్తూ ఉంటాడు. ఎందువలనగా హృదయ పరిశీలకుడు మన దేవుడు, హృదయాంతరంద్రియములను పరిశోధించు దేవుడు. అందువల్ల మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 34వ వచనములో హృదయము నుండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడు. ఉదాహరణకి మనము ఆరాధించే దేవుని ఎడల, దేవుని పట్ల మన హృదయం ఎలాగున్నదో దాన్ని బట్టి మన ఆరాధన ఉంటుంది, మన స్థుతి ఉంటుంది, ఆయనకి స్తోత్రము చెల్లించే మనస్సు ఉంటుంది. అది కపటమైన పదం నుండి వచ్చినదా, నోటితో బొంకేదా, ముఖస్థుతి చేసేదా అనేది దేవుడే పరిశీలిస్తాడు. అందుకే నీవు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి, అందుకే యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలుకవద్దు, రహస్యమందు చూచుని నీ తండ్రికి కనబడవలనని నీవు ప్రార్థన చేయి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన 5వ వచనం 6వ వచనం వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు. మొట్టమొదటి అంటే ముఖస్థుతి చేయువారుగా, నోటితో బొంకువారుగా ఉండవద్దు అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నామమందు విశ్వాసం ఉంచిన తరువాత, అందుకే మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడి ఉండెను అని దేవుని వాక్యంలో. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించేవారెవరో, ఆయన సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు అని 18వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడైన యెహోవా తన నామమందు భయభక్తులు గలవారు సంభాషణను వింటాడు, ప్రతి మాటను వింటాడు. మన హృదయం ఏ విషయంతో ఒక వ్యక్తి మీద మనకు ఆ చెడు స్వభావము లేదా మంచి స్వభావం కలిగి, దాన్ని బట్టి మన ముఖ లక్షణము ద్వారా మన ముఖ లక్షణమే వ్యక్తపరుస్తూ ఉంది వారి మీద ఎటువంటి అభిప్రాయం మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రతి వ్యర్థమైన మాటను గురించి మొదట వేషధారుల వలె ఉండవద్దు. దేవుని నమ్ముకున్న తర్వాత మన పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు. అంతే మాత్రం కాక 6వ అధ్యాయంలో 2వ వచనంలో 5వ వచనంలో మీరు వేషధారుల వలె ఉండవద్దు అని ప్రార్థన చేస్తారు. 7వ వచనంలో అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. దేవుని ఎదురు కూడా మనకి ఏది అవసరమో ఆయన సమస్తం ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఏది మనకు కావాలని ఆయన తెలుసుకొని ఉన్నాడు, దాన్ని అడగాలి. వ్యర్థమైనగా దేవుని నామాన్ని ఉచ్చరింపకూడదనేది
10 ఆజ్ఞల్లో ద్వితీయోపదేశ కాండంలో నిర్గమకాండంలో రాసి, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలచుచూ ఉన్నారు. కాబట్టి మీరు వారి వలె ఉండకుడి, ఎందుకనగా మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అంటున్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, కాబట్టి మీరు వ్యర్థముగా మాట్లాడారు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించుట. చూడండి, 3వ అధ్యాయము యాకోబు పత్రిక 8వ వచనంలో, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరర్గళమైన దుష్టత్వమే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను తిడతాము, శపిస్తాము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఈలాగున ఉండకూడదు. ఎందుకనగా 6వ వచనంలో, మన నాలుకయే అగ్ని, నాలుక మన అవయంలో ఉన్న పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడు. అదే నోరుతో స్తుతిస్తాము, అదే నోరుతో శపిస్తాము. మనం అలాగూ ఉండకూడదు అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి దేవునికి మనం ప్రార్థన చేయనప్పుడు, దేవుని స్తుతించినప్పుడు మన హృదయం ఆయన ఎదుట ఎలాగున్నదో మనము సరిచూసుకొని వారముగా ఉండాలి. అందువల్ల 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకను కపటమాటం చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన మనం ఏమి మాట్లాడుచున్నామో, మనం ఎలాగూ దేవునికి ప్రార్థన చేస్తున్నామో, మన పక్షముగా విజ్ఞాపన చేయు యేసుక్రీస్తు ప్రభు అనబడిన ఉత్తరవాది మనకు. కానీ ఈ లోకంలో అపవాది నిందమోపువాడు అని రాయబడి, అందరి మీద నిందమోపువాడు, మన సహోదరుల మీద నిందమోపువాడు, మన విశ్వాసం మీద నిందమోపువాడు, మన భక్తి మీద నిందమోపువాడు, దేవుని సన్నిధికి వెళ్ళి నిందమోపువాడు. అయినను యేసుక్రీస్తు ప్రభు అని ఉత్తరవాది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం, మన కొరకు విజ్ఞాపన చేయటం కానీ తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై, అంత మాత్రమే కాక మన పక్షంగా విజ్ఞాపన చేయుటకు, మన హృదయమును పరిశోధించుటకు, మన హృదయంలో నివసించుటకు, నిరంతరము ఎల్లప్పుడూ ఈ లోకంలో మనం జీవించిన కాలం మనకు తోడుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేయుటకు తండ్రి యొద్ద నుండి పంపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు నామం. ఆ ఆత్మ మన హృదయంలో నివసించినప్పుడు మన హృదయం ఏ ఏ విషయంలో దోషారోపణ చేయొచ్చిందో వాటిని సమ్మతించుకోవటానికి గల ఆత్మ నడిపింపు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి మన తీర్పు జరుగుతుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము ఎక్కడ 17వ వచనం, తీర్పు దేవుని యొద్దను ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వస్తూ ఉన్నది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, స్వస్థబుద్ధి గలవారమై ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి, నిష్కపటమైన ప్రేమ కలిగిన వారము ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనమందరం అలాగూ ఒకవేళ మనం అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం, రుజువు లేకే నిందిస్తూ ఉంటాం, నిందమోపుతూ ఉంటాం. ఎవరినైనా అలాగ మనం బాధ పెట్టి ఉంటే మనం
మీ పరలోకమున్న తండ్రి మిమ్మల్ని క్షమించులాగన మీరును ఒకరినొకరు క్షమించుడి, అప్పుడు పరలోకంలో తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. మన పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి మనం తీర్పునందకుండా, దేవుని శిక్షకు పాత్రలు కాకుండా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 8:1 రాసిన ప్రకారం మనము కూడా అలాగూ అన్ని విషయంలో దేవుని ఎదుట మనం జాగ్రత్తగా ఉండి మనం శుద్ధీకరించుకోవాలని, మన శరీరంలో ఆత్మకు కలిగిన ప్రతి కల్మషమును మనం పవిత్రులుగా చేసుకోవాలని 2 కొరింథీ 7:1 రాయబడిన ప్రకారం దైవచిత్తానుసారమైన దుఃఖంతో రక్షణార్థమైన మారు మనసు మనం పొంది దేవుని ఎదుట అనింజలముగా మనుష్యులకు కనబడవలన కాక దేవుని ఎదుట మన పాపం ఒప్పుకొని ఎడలాము. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త కల్మషముడు దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేసి ఆయన యథార్థముగా నిజముగా ఆరాధించే మనస్సును, ఆత్మను దేవుడు మనకు దయచేస్తాడు. అటు కృపనటి ఆత్మ నడిపింపును దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాల వాక్యదానం మీ సన్నిధి తోడుగా ఉంచారు, మీకు స్తుతిస్తూ తండ్రి. అవును తండ్రి, మేము అనేక విషయంలో తప్పిపోతాం. ఆయనను ప్రభు నీవు కృపా సమృద్ధి గల దేవుడు, జీవము గల దేవుడు, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించు దేవుడు. మా పాపము మేము ఒప్పుకొనొచ్చు, ప్రతిదినం మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యం దయచేయమని, నిందమోపు అపవాది క్రియలను లయపరచండి ప్రభు. మమ్మలను ఆదరించు నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన అన్యోన్య సహవాసం దేవుని ఎదుట మన హృదయము ఏ విషయంలో తప్పిపోతూ ఉందో ఆయా విషయంలో సమ్మతిపరచుకుంటూ ద్వారా వచ్చి ఆత్మీయ ఆశీర్వాదములు దేవుడు మనకు దయచేయును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.